ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కేసు మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సో కంపల్సరిగా మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే ఫ్లూయెంట్గా వచ్చిందనమాట. సో తెలుగు మాట్లాడడం రాయడం కనుక వచ్చితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు తెలుగులోనే ఇంటి నుండి పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది కూడా మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీకు నచ్చిన టైంలో మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. కేసు చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మీరు హ్యాపీగా ఇంటి నుండి తెలుగులో జాబ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఫర్ అవర్ కి వీళ్ళు 729 రూపీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేయరు. సో ఇక నోటిఫికేషన్ కి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, టీచర్స్, రిటైర్డ్ పర్సన్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కేసు చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఈ లోకలైజ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి యాడ్స్ క్వాలిటీ రేటర్ తెలుగు పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి తెలుగులోనే జాబ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రీలాన్స్ రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఈ కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. అదేవిధంగా ఫ్రీలాన్స్ అంటే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఇక వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండే పార్ట్ టైంగా తెలుగులో జాబ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి మనకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జాబ్ టైటిల్ వచ్చేసి మనకు యాడ్స్ క్వాలిటీ రేటర్ అనమాట. అదేవిధంగా పే రేట్ కనుక చూసుకుంటే బేస్డ్ ఆన్ టాస్క్ని బట్టి మీకు సో అప్రాక్సిమేట్లీ $9 per hour అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు ఫర్ అవర్కి 729 రూపీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మనకు టాస్క్ని బట్టి వీళ్ళు శాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫర్ మంత్కి అయితే మీరు 35,000 to 40,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి హ్యాపీగా ఇంటి నుండి పార్ట్ టైంగా తెలుగులో జాబ్ చేస్తూ మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ కనుక చూసుకుంటే రిమోట్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మస్ట్ బి బేస్డ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. పర్మనెంట్గా మీరు ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆబ్వియస్లీ మనం ఇండియన్సే కాబట్టి ఇండియన్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ హవర్స్ కనుక చూసుకుంటే సెట్ యువర్ షెడ్యూల్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ మినిమం కమిట్మెంట్ ఈజ్ 5 hours per week. యూ కెన్ చూస్ టు వర్క్ అప్ టు 20 hours per week అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మినిమం వచ్చేసి మీరు వీక్కి 5 hours అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా అప్ టు 20 hours per week అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మినిమం 5 hours లేదా 3 to 4 hours వర్క్ చేస్తున్నా సరిపోతుంది అనమాట. అలా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ డేట్ కనుక చూసుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మాక్సిమం వీడియో చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి. అలా నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకుంటే ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ ఆర్ ఫ్రీలాన్స్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రీలాన్స్ అంటే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రాజెక్ట్ డ్యూరేషన్ కనుక చూసుకుంటే మనకు లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకోకండి, అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి యాజ్ అన్ యాడ్స్ క్వాలిటీ రేటర్ యూ విల్ రివ్యూ అండ్ గ్రేడ్ ఇంటర్నెట్ అడ్వర్టైజ్మెంట్ టు హెల్ప్ షేప్ హౌ యాడ్స్ ఆర్ డెలివర్డ్ టు ది ఎండ్ యూజర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు ఇంటర్నెట్లో అడ్వర్టైజ్మెంట్స్ అయితే ప్లే అవుతుంటాయి కదా. సో యొక్క యాడ్స్ని అయితే మీరు క్వాలిటీ అయితే రివ్యూ చేయాల్సి ఉంటుందన్నమాట. సో క్వాలిటీ అయితే రివ్యూ చేసేసి ఇక యాడ్స్కి సంబంధించి మీరు రేటింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇన్ అదర్ వర్డ్స్ యూ విల్ టెల్ ద ఏఐ ప్రోగ్రామ్ హౌ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్స్ అడ్వర్టైజ్మెంట్ సజెషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది యూజర్స్ కీవర్డ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకి యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో సో అవి గుడ్ ఆ బ్యాడ్ అని చెప్పేసి ఇక అడ్వర్టైజ్మెంట్స్ సజెషన్స్ని బట్టి అంటే యూజర్స్ కీవర్డ్స్ అయితే ఉంటాయి కదా. సో దాన్ని బేస్ చేసుకునేసి మీరు యొక్క అడ్వర్టైజ్మెంట్
అండ్ సజెషన్స్ మీరు గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పేసి కూడా మీరు రేటింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా మీరు యాడ్స్ అయితే రివ్యూ చేయాల్సి ఉంటుంది. సో ఇక యాడ్స్ అయితే మనకు బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే తెలుగులో అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూడండి మనకు యూ విల్ రివ్యూ యాడ్స్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు తెలుగులో ఉన్నటువంటి యాడ్స్ ని అదేవిధంగా ఇంగ్లీష్ లో ఉన్నటువంటి యాడ్స్ ని అయితే మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓవరాల్ గా మీరు యాడ్స్ అయితే రివ్యూ చేయాల్సి ఉంటుంది. సో రివ్యూ చేసేసి యాడ్స్ యొక్క క్వాలిటీకి సంబంధించి మీరు రేటింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్కర్స్ వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి చూడండి ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకైతే ఫ్లూయెంట్ గా తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఇక నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకుంటే సో తెలుగు మాకు చదవడం రాయడం ఫ్లూయెంట్ గా వచ్చు అనుకుంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ రిటర్న్ అండ్ స్పోకెన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే ఇంగ్లీష్ రిటర్న్ అండ్ అలాగే ఓవరాల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు మోడర్న్ పాపులర్ కల్చర్ కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే రిలయబుల్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర అయితే ఓన్ ల్యాప్టాప్ డెస్క్ అయితే ఉండాలన్నమాట ఇక వర్క్ చేయడానికి. అదేవిధంగా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫెమిలియర్ విత్ యూజింగ్ ఆన్లైన్ సర్చ్ ఇంజన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు ఈ యొక్క ఆన్లైన్ సర్చ్ ఇంజన్ సంబంధించి ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మీకు తెలిసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైన్ ఏ స్టాండర్డ్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అండ్ సర్వీసెస్ లెవెల్ అగ్రిమెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి కూడా తెలుగులో జాబ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లీజ్ నోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్లీజ్ నోట్ దట్ దిస్ వర్క్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ నీడ్స్ డ్యూ టు దిస్ వీక్లీ హవర్స్ మే వెరీ అండ్ ఫ్లెక్సిబిలిటీ విత్ చేంజ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. యూ మస్ట్ లీగల్లీ బీ ఏబుల్ టు వర్క్ అండ్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క వర్క్ వచ్చేసి మనకు ప్రాజెక్ట్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు వీక్లీ ఉంటుంది, హవర్లీ ఉంటుంది. అదేవిధంగా మీరు ఫ్లెక్సిబుల్గా ఇంటి నుండి ఫ్రీలాన్సర్గా వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి దెర్ ఈస్ నో ఫార్మల్ ఇంటర్వ్యూ ఫర్ దిస్ జాబ్, నో ఫోన్ కాల్స్, నో వెయిటింగ్ అండ్ నో వేస్టింగ్ టైం వండరింగ్ వెదర్ యూ గాట్ ది జాబ్ ఆర్ నాట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీకు మెయిల్కే తెలిసిపోతుంది అనమాట. సో మీకు ఈ యొక్క జాబ్ వచ్చిందా లేదని చెప్పేసి వాళ్ళు మెయిల్ రూపంలో అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేయరు, ఎటువంటి ఫోన్ కాల్స్ అయితే చేయరని చెప్పేసి మనకు క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓన్లీ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ రెజ్యూమ్ అయితే రివ్యూ చేస్తారు. సో రివ్యూ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే సో మీకు మెయిల్ ద్వారా వీళ్ళు ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు సెలెక్ట్ అయ్యారా లేదని చెప్పేసి సో ఓన్లీ మెయిల్ ద్వారానే వీళ్ళు మీకు ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయరు, ఎటువంటి ఫోన్ కాల్స్ అయితే వీళ్ళు చేయరనమాట. సో చాలా సెలక్షన్ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తుంటే మీకు ఇంటర్ఫేస్ లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ చూడండి అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా. సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటేనే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనుక ఉన్నట్టే ఇక ప్రొఫైల్ని యూజ్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా కూడా ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేయండి. రెజ్యూమ్ అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. 100% అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ అయితే ఇచ్చేసేయండి. సో వచ్చేసి ఇక కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు. సో మనకు మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటే స్టార్ గుర్త్ ఏవైతే ఉన్నాయో సో మాత్రం ఫిల్ చేస్తే సరిపోతుంది. సో మనకు స్టార్ గుర్త్ లేనివి ఆప్షనల్ అనమాట. మీరు ఫిల్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లింక్స్ కనుక చూసుకుంటే గైస్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇన్ కేసు ప్రొఫైల్ లేకపోతే N/A నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెఫరల్స్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఏమైనా ఈ యొక్క జాబ్ గురించి ఎవరైనా రెఫరల్ చేశారైతే అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అదేవిధంగా ఇఫ్ యూ
ఇఫ్ వేర్ రెఫర్డ్ బై సమ్ అసోసియేటెడ్ విత్ వీ లోకలైజ్ ప్లీజ్ ఎంటర్ దిస్ వర్క్ ఈమెయిల్ అడ్రస్ అదర్వైజ్ రైట్ N/A అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వీ లోకలైజ్ ఫ్రీలాన్స్ అని చెప్పేసి హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్ విత్ వీ లోకలైజ్ బిఫోర్ అయితే అడుగుతున్నారు. సో మీరు ప్రీవియస్గా ఏమైనా వర్క్ చేశారు ఇక కంపెనీ అయితే అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వే డిడ్ యూ ఫైండ్ దిస్ జాబ్ ఆపర్చునిటీ అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు సింపుల్గా మీరు ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా ప్రాజెక్ట్ కంపన్సేషన్ తెలుగు ఇండియా అని చెప్పేసి పే బై టాస్క్ అప్రాక్సిమేట్లీ హవర్లీ పే $3 అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు నోటిఫికేషన్లో $9 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు అప్రాక్సిమేట్లీ $3 అంటే $290 పర్ అవర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఓకేనా అయితే అడుగుతున్నారు. సో మీరు సింపుల్గా ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు. సో మీ దగ్గర కవర్ లెటర్ ఉంటే ఇక కవర్ లెటర్ అయితే మెన్షన్ చేసేసేయండి. ఇన్ కేస్ లేకపోతే వదిలేసేయండి, ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు జెండర్, అదేవిధంగా రేస్, అండ్ అలాగే వెటరన్ స్టేటస్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పై అయితే టిక్ పెట్టేసేయండి. సో టిక్ పెట్టేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, సో ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ పై అయితే క్లిక్ చేసేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సరే అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.